వివరాలకు వెళ్తే 3 రోజులు రాత్రింబవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వ్యాఖ్యానించారు. నిమిషాను రక్షించడంలో గత 8 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందన్నారు. మోడీ గవర్నమెంట్ సన సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏమీ చేయలేమని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అది అబద్ధమన్నారు. హూతీ సిటీలో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. వాళ్లను తాను కలిశానని, మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ తనకు ఎంతో సాయం చేశారని చెప్పారు. ఇక ఈ మిషన్లో తనకు 3 రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలు సాయం చేశారన్నారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి $1 మిలియన్ ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, తనను ఇవ్వమంటారా అని కూడా ప్రశ్నించారు. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని కూడా అన్నారు. ఉరిశిక్ష కేవలం వాయిదా పడిందని, తాను మళ్లీ యెమెన్ లీడర్లను కలుస్తానని కేఏ పాల్ చెప్పారు. మూడు రోజుల పాటు రాత్రింబవళ్లు కష్టపడి కేరళ నర్సు నిమిషప్రియకు యెమెన్లో ఉరిశిక్ష పడకుండా ఆపారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. నిమిషాను రక్షించడంలో 8 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందన్నారు. మోడీ గవర్నమెంట్ సనా సిటీలో ప్రభుత్వం లేదన్నారని, ఏమీ చేయలేమని చెప్పారన్నారు. కానీ అది అబద్ధమన్నారు. హూతీ సిటీలో ప్రభుత్వం ఉందని చెప్పారు. వాళ్లను తాను కలిశానని, మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ సెమీ ఆరియన్ షేక్ అహ్మద్ ఎంతో సాయం చేశారని చెప్పారు పాల్. ఈ మిషన్లో తనకు 3 రోజులుగా కష్టపడి హూతీ, యెమెన్ ప్రభుత్వ పెద్దలు సాయం చేస్తూ వచ్చారన్నారు. నిమిషకు ఉరిశిక్ష వాయిదా వేయకుండా ఆమె చంపిన కుటుంబానికి $1 మిలియన్ ఇస్తామని హామీ ఇచ్చానని అన్నారు. అవి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, లేక తనను ఇవ్వమంటారని ప్రశ్నించారు కేఏ పాల్. వారం రోజుల్లోనే ఆ డబ్బులు ఇవ్వాలని అన్నారు. ఉరిశిక్ష కేవలం ఇప్పుడు వాయిదా మాత్రమే పడిందని, తాను మళ్లీ యెమెన్ లీడర్లను కలుస్తానని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీంకోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమీ చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది. వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ ఆరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూటీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు. కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషప్రియ ప్రిజన్లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు. వారే సుప్రీంకోర్టులో నిన్న చెప్పారు. నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు, ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను, ట్వీట్ కూడా చేశాను. మీరు ప్రార్థించారు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు, గాడ్ కెన్ డూ అన్నారు. ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. ఫ్యామిలీ ఎవరినైతే
నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారా? మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంది. పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది, అందుకనే మళ్ళా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యమీన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేరు. నాకు గనుక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనుక ఆ లీడర్స్ ని బయటకు రప్పించే. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్, 2 ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో. July 14th, 2 days left for Nimisha Priya execution 16th. Pray that God would miracles through our meetings here. In Yemen, Houthi should agree, President Al-Alimi should agree, as well as the international supporters. That one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother is in Sana. Now, miracles can happen. అర్థమైంది కదా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి